హలో అందరికీ, ఇవాళ మన రెసిపీ మంచి గుమ్మడికాయ కూర. టేస్టీ తీయగా కమ్మగా ఉండే గుమ్మడికాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది మా బ్రాహ్మణ్స్లో చాలా ఇంపార్టెంట్ డిష్ అండి పెళ్ళప్పుడు. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా గుమ్మడికాయని విరగొట్టి కొంచెం పెద్దగా పీసెస్ కట్ చేసుకొని వాటర్లో కడుక్కొని నీట్గా ఉంచండి. ఈ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటే మీకు తినేటప్పుడు బాగుంటుంది. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి పీసెస్ని. వాటిని ఒక్క విజిల్కి మాత్రమే కుక్కర్లో ఉడకబెట్టుకోండి, ఒక్క విజిల్ మాత్రమే. బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక అందులో పోపు పెట్టుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఒక్క ఎండుమిర్చి, ఎందుకంటే మైల్డ్గా ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగు అండి. ఇంగు వేయండి. ఇంగు వేస్తే ఆ టేస్టే వేరే. ఇంగు వేసుకున్నాక ఈ ఉడికించిన పీసెస్ అందులో వేసేద్దాం. ఉడికించిన పీసెస్ వేసేదాకా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ని. వన్స్ ఇది బాగా కలిసాక మీరు నూనె పొడి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న నూనె పొడిని తీసుకొని అందులో వేయండి. నూనె పొడి అనేది స్టార్ ఐటమ్ ఆఫ్ దిస్ డిష్ అన్నమాట. సో నూనె పొడిని వేసుకోండి. నూనె పొడి వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోండి. నూనె పొడి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో నూనె పొడి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. దాని తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ గుమ్మడికాయ కొంచెం తీయగానే ఉంటుంది, దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని టేస్ట్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది. అంతే, బాగా మిక్స్ చేసుకున్నాక కమ్మగా ఉండే గుమ్మడికాయ కూర రెడీ అవుతుంది. మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇది మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్.